అందరికీ నమస్కారం. నేను మీ అను. సూర్య, చెప్పు. గుండె వేగం ఏదో అంటున్నావు. అది సార్, ఏమీ లేదు. మీరు నా గురించి ఎందుకు డీటెయిల్స్ అడుగుతున్నారు అంటుంది కోమలి. అంటే ఏమీ లేదు, మామూలుగానే. సరే కానీ నువ్వేంటి ఇక్కడ అంటుంది సూర్య. అది సార్, నేను ఇక్కడ నాట్యం నేర్పడానికి వస్తున్నాను అంటుంది కోమలి. అవునా, ఎప్పటి నుంచి కోమలి అంటాడు సూర్య. ఈ రోజు నుండే సార్ అంటుంది కోమలి. మనసులో ఈరోజు నువ్వు కనిపించి మంచి పని చేసావు బంగారం. నీకు తెలుసా, నువ్వెప్పుడు నా కళలో వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. అలాంటిది ఈరోజు నువ్వు నా ఎదురుగా ఉన్నావు. నిన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పాలని ఉంది. కానీ ఏం చేయను, నువ్వు నిజంగా చాలా అమాయకురాలివి. ఒక పోలీస్ నీ కోసం డీటెయిల్స్ అడుగుతుంటే మొత్తం చెప్తున్నావు. ఎందుకు ఏమిటి అని ఆరాలు తీయకుండా. నువ్వు నాకు బాగా నచ్చావు బంగారం. చాలా అందంగా ఉన్నావు. సార్, నాకు టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అంటుంది కోమలి. సరే వెళ్ళు అంటాడు సూర్య. థ్యాంక్స్ సార్, మీరు నా చేయి వదిలితే బాగుంటుంది అంటుంది కోమలి. నవ్వుకొని సారీ వెళ్ళు కోమలి అంటాడు సూర్య. నడుస్తూ కోమలి, ఏంటి ఈయన అసలు పోలీస్నా కాదా? నా గురించి అన్ని డీటెయిల్స్ ఎందుకు? నా పేరు ఎందుకు అయినా? నేనేంటి? ఆయన నా నడుం టచ్ చేయగానే నాకెందుకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. ఆ సార్ నా దగ్గరకు వస్తుంటే ఎందుకు నా గుండె చెప్పుడంతా వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇప్పటికి కూడా నాకు కంగారుగా పోలేదు. దేవుడా, ఈరోజు నాకేమైంది? టీచర్, కోమలి ఏమైంది? ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. కోమలి, టీచర్ రేపటి నుండి తొందరగా వస్తాను, ఈరోజు మాత్రం తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటూ కంగారు పడుతూ ఉంటారు. సరే తల్లి, పర్వాలేదు, రేపటి నుండి రా సరేనా? అలానే ఇది నా నెంబర్. సాయంత్రం నైట్ బర్త్డే పార్టీ ఉంది, అది కూడా నా బేబీది. సో నువ్వు తప్పకుండా రావాలి అంటుంది. తప్పకుండా టీచర్, నేను ఇంకా ఇంటికి వెళ్తాను అంటుంది కోమలి. సరే బాయ్ తల్లి, నైట్ పార్టీకి నువ్వు మర్చిపోకు, ఇక్కడే పార్టీ. సరే బాయ్ అంటుంది టీచర్. బాయ్ టీచర్ అని చెప్తుంది కోమలి. సూర్య, టీచర్ కోమలి మాటలు విని, అంటే నా బంగారం నైట్ ఇక్కడ పార్టీకి తప్పకుండా వస్తుంది, చూద్దాం. కానీ నేను ఇక్కడికి వస్తాను, మా దివ్య అక్క పిలుస్తుంది కదా. ఉదయం నుంచి ఈ ఇందు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అప్పుడే అక్కను కూడా మర్చిపోయింది. ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ వస్తే బాగుండు అనుకుంటుంది కోమలి. రౌడీలు, ఏంటి అమ్మాయి ఈరోజు నువ్వు ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నావు? మీరెవరు? నా గురించి మీకెందుకు అంటుంది కోమలి. రౌడీ ఎక్కువగా మాట్లాడకుండా నీ పేరేంటో చెప్పు అంటాడు. ఈ దుర్మార్గులు వచ్చేసారు పాపం. కోమలి, ఇంతకీ సార్ ఏరి అనుకుంటుంది టీచర్. ఏమైంది టీచర్, ఎందుకంత కంగారుగా ఉన్నారు? వాళ్ళు వచ్చారా? అవును సార్, ఈరోజు కొత్తగా వచ్చిన కోమలిని ఏడిపిస్తున్నారు అంటుంది టీచర్. మీరు కంగారు పడకండి టీచర్, నేను చూసుకుంటాను. వామ్మో అక్క, నువ్వు ఆ సంజయ్ గాడు సార్ అంటూ నన్ను చంపుతున్నారు. సూర్య, సరే సార్, మనసులో నువ్వు ఉన్నావు కదా ఆదిత్య, ఇంక నాకెందుకు కంగారు అనుకుంటుంది టీచర్. నీకెందుకు చెప్పాలి, నేను చెప్పను. ఇప్పటి వరకు లోపల మీలానే ఒకడున్నాడు, కాకపోతే పోలీస్ రౌడీ. ఆయనకు చెప్పలేక చచ్చాను, ఇప్పుడు మీకు కూడా చెప్పాలా అంటుంది కోమలి. సూర్య, మనసులో నన్ను పోలీస్ రౌడీ అంటావా? అమాయకురాలు అనుకున్నానే కానీ పెద్ద మాటకారివి నువ్వు. నువ్వు చెప్పేది నమ్మటానికి నేనేమి ఎదవని కాదు. ఇక్కడికి పోలీసులు రావడానికి కూడా భయపడతారు, అలాంటిది పోలీసులు రావటమా అంటాడు రౌడీ. నిజంగా వచ్చారు, కావాలంటే లోపలికి చూడండి. రౌడీలు సూర్యని చూసి నవ్వుతూ, ఏంటి సార్, నీకు ఈ ఏరియా గురించి తెలీదు, ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. అవునా, నాకు నిజంగానే ఈ ఏరియా గురించి తెలియదు సార్, కానీ నీలాంటి వెధవలకి బొక్కలు ఎలా ఎరగతీయాలో నాకు బాగా తెలుసు. రౌడీలు, సార్ చూస్తుంటే మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ముందు ఒక మాస్ డైలాగ్, ఆ తర్వాత మేమందరం కలిసి కొడితే ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతారు. సూర్య, జోక్ బాగుందిరా. సూర్య అందరిలాంటి పోలీస్ కాదురా. సూర్య ఆదిత్య భరద్వాజ్ ఐపీఎస్, కొడితే కోమాలో ఉండాలి. సార్ డైలాగ్ డెలివరీలు చెప్పడం కాదు, ముందు వీళ్ళని కొట్టండి అంటుంది కోమలి. మనసులో నా ఫైట్ చూడాలని బంగారానికి చాలా ఆత్రతగా ఉంది. అవునా, సరే చూడు కొడతానంటాడు సూర్య. నువ్వు కొట్టేదేంటి, నేను నిన్ను అని రౌడీ నవ్వుకొని, సూర్య ఏంట్రా నువ్వు కొట్టేది, నీ అయ్యా, నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఈరోజు మీరు నా చేతుల్లో ఆగిపోయారు. కొట్టడం మొదలుపెట్టాడు. అమ్మో, వీడు మామూలు ఒదుగాడు, కొట్టడం లేదురా అంటారు రౌడీ. రౌడీ, అవునా, వామ్మో వద్దు సార్, మేము తప్పుగా మాట్లాడి తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి సార్ అంటాడు. క్షమిస్తాను కానీ ఒక పని చేయాలి మీరు అంటాడు సూర్య.
ఏంటి సార్ చెప్పండి అంటారు రౌడీలు. ఏంటి ఈయన కొట్టి పోలీస్ స్టేషన్‌లో పడేయటం మానేసి పని చేయాలంటున్నారు అంటుంది కోమలి. ఈరోజు నుంచి మీ పని ఏంటి? అంటే ఇక్కడికి చాలామంది అమ్మాయిలు ఇంకా పిల్లలు వస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏడిపించకుండా ఇబ్బంది పెట్టకుండా మీ అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా అంటాడు సూర్య. రౌడీలు అర్థమైంది సార్, తప్పకుండా చేస్తాం. ముందు మీరు టీచర్ గారికి సారీ చెప్పండి అంటాడు సూర్య. అలానే సార్. టీచర్ గారు మమ్మల్ని క్షమించండి టీచర్ గారు అంటాడు రౌడీలు. ముందు మీరు నా కాళ్ళు వదలండి అంటుంది టీచర్. మీరు క్షమించండి టీచర్, అప్పుడు మీ కాళ్ళు వదులుతాను అంటారు రౌడీలు. సరే క్షమించాను, ఇక వదలండి నా కాళ్ళు. థ్యాంక్స్ టీచర్. సార్ మీరు చెప్పిన పని చేస్తాం, కానీ అంతకంటే ముందు మేము హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాం సార్. సరే వెళ్ళండి అంటాడు సూర్య. చాలా థ్యాంక్స్ సార్, ఈరోజు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనంటుంది టీచర్. అయ్యో టీచర్, ఇది నా డ్యూటీ, ఇంకేమైనా సమస్య వస్తే నాకు కాల్ చేయండి అంటాడు సూర్య. సార్ మీరేమీ అనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి టీచర్ అంటాడు సూర్య. నైట్ మా బేబీ బర్త్డే పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి సార్ అంటుంది టీచర్. మీరు అంతగా అడగాల టీచర్, మీరు మా అక్క పార్టీకి పిలిస్తే నేనెందుకు కాదంటాను. థ్యాంక్స్ తమ్ముడు అంటుంది టీచర్. మీరు మా అక్క ఫ్రెండ్ అయినా కూడా నేను ఎందుకు రాకుండా ఉంటాను. సాయంత్రం అక్కని తీసుకొని మరీ వస్తాను. ఇప్పుడు ఎవరు లేరు, ఆదిత్య అని పిలువు. అక్క, ఆదిత్య, చెప్పాను కదా, నువ్వు డ్యూటీలో ఉన్నంత వరకు నువ్వు సార్, ఎవరు లేనప్పుడు మా అల్లరి ఆదిత్య, సరేనా అంటుంది టీచర్. కోమలి, ఏంటి ఈ సార్ టీచర్కి తెలుసా? సరే అక్క, నైట్ అక్కని తీసుకొని వస్తాను అంటాడు సూర్య. సరేరా, కాఫీ తాగి వెళ్దు కానీ అంటుంది దివ్య. వద్దక్క, ముందు నువ్వు లోపలికి వెళ్ళి పిల్లల్ని చూడు అంటాడు సూర్య. సరేరా. కోమలి, వీడు నా తమ్ముడు, అంటే నా ఫ్రెండ్ అంజలి తమ్ముడు అంటుంది దివ్య. అవునా, నమస్తే సార్ అంటుంది కోమలి. మనసులో పోలీస్ రౌడీ అంటావా, చెప్తా నీ పని. నమస్తే. సరే అక్క, నేను వెళ్తాను. రే ఆదిత్య, నువ్వు కోమలిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. సూర్య సరే అక్క అంటాడు. దివ్య, కోమలి నువ్వు వెళ్ళు, ఆదిత్య నిన్ను డ్రాప్ చేస్తాడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. సరే టీచర్ అంటుంది కోమలి. టీచర్ కాదు దివ్య. కోమలి, అలానే బాయ్ దివ్య. ఇప్పుడు ఈ పోలీస్ రౌడీ నన్ను డ్రాప్ చేస్తారా ఏంటి? మనసులో ఈ పోలీస్ రౌడీ నన్ను డ్రాప్ చేస్తారా అని ఆలోచిస్తున్నావా అంటాడు సూర్య. కోమలి, సార్, మనసులో అనుకుంది. వీడికి ఎలా తెలిసిందిరా బాబు, వీడు పోలీసునా లేదంటే మాయల పక్కీరా. సూర్య, అవును, నేను మాయల పక్కీరు మాత్రమే కాదు, నిజమైన పోలీస్. సరే పదా, కారు ఎక్కు. దేవుడా, మనసులో అనుకుంది ఉన్నట్టు చెప్తున్నారు. ఈయన మామూలు పోలీస్ కాదు అనుకుంటుంది కోమలి. సూర్య, ఎక్కువ ఆలోచించుకు, కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో అంటాడు. వామ్మో, ఈయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది కోమలి. సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ, ఏంటి కోమలి భయంగా ఉన్నావు? కోమలి, ఏం లేదు సార్, భయపడకు. మనసులో అనుకుంది. నాకెలా తెలిసిందే అనే కదా ఆలోచిస్తున్నావు అంటాడు సూర్య. కోమలి, అవును సార్. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంటాడు సూర్య. లేదు సార్. అయితే లవ్ చేయి, తెలుస్తుంది ఎవరి మనసులో ఏముందో. నేను మా అమ్మ నాన్న ఇంకా మా చెల్లిని వాళ్ళని లవ్ చేస్తున్నాను, అయినా కూడా వాళ్ళ మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది సార్? నాకెప్పుడూ అర్థం కాదు. సూర్య, నువ్వు ఇంత తింగరదానివేంటే బాబు, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే తల్లి? మా తల్లే, నేను అంటుంది ఫ్యామిలీ లవ్ కాదు. మరి ఏంటి సార్ అంటుంది కోమలి. నువ్వు లైఫ్ లాంగ్ లవ్ చేసే వాళ్ళని మనసులో ఏముందో నీకు తెలుస్తుంది. ఓ అదా, నాకు అలా ఎలా తెలుస్తుంది సార్? నేను ఇంకా ఎవరిని లవ్ చేయలేదు కదా అంటుంది. ఊసిన మట్టి బుర్రా, నువ్వు ఇంత తింగరదానివేంటే? అదే అంటున్నాను, నువ్వు లవ్ చేసినప్పుడు తెలుస్తుంది అంటాడు సూర్య. కోమలి, అవునా, మరి నా గురించి మీకెలా తెలిసింది? ఏం లాక్ చేసావే, నేను పోలీస్ని కదా, అందుకే నాకు అంతా తెలిసిపోతుంది అంటాడు సూర్య. అవును నిజమే సార్. సార్, కార్ రైట్కి పోనివ్వండి అంటుంది కోమలి. ఓ గాడ్, నా డ్రీమ్ గర్ల్ చాలా అందంగా ఉంది, కానీ ఎందుకు దీనికి కొంచెం కూడా బొర్రలేదు. సరే అనుకుంటాడు సూర్య. ఇక్కడే సార్ మా ఇల్లు, లోపలికి రండి అంటుంది కోమలి. లేదు కోమలి, నాకు కొంచెం పని ఉంది, నైట్ పార్టీ ఉంది, అక్కడ కలుద్దామంటాడు సూర్య. థ్యాంక్స్ సార్ అంటుంది కోమలి. బాయ్ కోమలి, ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు సూర్య. ఓకే సార్. నైట్ నా మనసులో మాట నీకు చెప్పేయాలి, ఇప్పటి వరకు లేదంటే ఇప్పటి వరకు డ్రీమ్తోనే సరిపోయింది. హిందూ, హాలిడేస్లో మనం ఒక టూర్ వెళ్ళాం కదా, మాకెవరికి తెలియకుండా ఆ రోజు ఎవరినో చూసావు, ఇంటికి అతను ఎవరే? హేమ. అవును హిందూ, అతను ఎవరు ఆ రోజు కూడా చెప్పలేదు. ఎవరు అతను? హిందూ, ఇంకెవరు, నా కలల రాకుమారుడు, నా ప్రాణం సూర్య. అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలి ఆ టాపిక్ వదిలేయమని? ఏంటి హిందూ, ఎందుకంత కోపం? చెప్పొచ్చు కదా.
అతను ఎలా ఉంటాడో తెలుసుకుందాం. రే, నేను కూడా ఆ రోజు మాత్రమే చూశాను. అప్పటి నుంచి ఇంతవరకు నాకు మళ్ళీ కనిపించలేదు. అయినా ఈసారి మాత్రం కనిపిస్తే డీటెయిల్స్ మొత్తం కనుక్కొని అప్పుడు లవ్ చేస్తాను. హమ్, నీ ప్రేమ నిజమైతే అతను నీ జీవితంలోకి తప్పకుండా వస్తాడంటుంది సంధ్య. అవును హిందూ, తప్పకుండా వస్తాడు. నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్లో యువరానివి. వాడు కాదు. అన్నా, నువ్వు ఒక షాట్ ఇచ్చి వాడిని లవ్ చేసేలా చేస్తావంటాడు నిఖిల్. హిందూ, రేయ్, ఇది నేను లవ్ చేసే అబ్బాయి నా అందం డబ్బు చూసి కాదురా, నా మనసుని చూసి ఇష్టపడాలి అంటుంది హిందూ. అతను చూసిన దగ్గర నుంచి నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు హిందూ. ఒక రకంగా చెప్పాలంటే అతను ఎవరో కాదు మాకు తెలియదు, కానీ నీ మనసు మాత్రం బాగా డిస్టర్బ్ చేశాడు అంటుంది హేమ. అవునే, నేను తనతో ఉంది కొన్ని గంటలు మాత్రమే, కానీ అతని రూపం మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఒక రకంగా చెప్పాలంటే ఇదే నా తొలి ప్రేమ. తను ఎక్కడ ఉన్నా మళ్ళీ నాకు కనిపిస్తాడు అన్న నమ్మకం నాకుంది. అబ్బా, ఇంకా ఆ టాపిక్ వదిలేయండి. సరే, ఈ సండే మనం ఎక్కడికి బయటికి వెళ్దామా? సరేనా? రండి, కాలేజ్ బస్ వచ్చింది. అక్క, అక్క ఎక్కడ ఉన్నావు? తొందరగా రా అంటాడు సూర్య. ఎందుకురా అంతా అలా అరుస్తున్నావు? ఏమైందిరా? ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? అబ్బా, నన్ను ముందు అక్క ఎక్కడుందో చెప్పండి అంటాడు సూర్య. అబ్బా, ముందు ఏమైందో చెప్పరా అంటుంది మమత. ఏమైందిరా అంతలా అరుస్తున్నావు? కొంపదీసి వేంగల్ కనిపించిందా? సూర్య పరిగెత్తి అంజలిని ఎత్తుకుని, అవునక్క, కనిపించింది. తను ఎవరో కాదు, కోమలి. అంతేకాదు, నిజంగా నాట్యమయూరి. రే, సూపర్ రా, నేను చెప్పాను కదా నిజంగా కనిపిస్తుందని అంటుంది అంజలి. రే, ముందు అక్కని కిందకి దించురా అంటాడు మమత. రే, ముందు అక్కని దించు అంటాడు ఆకాష్ కూడా. అక్క, ఇప్పుడు నువ్వు తొందరగా రెడీ అయ్యి కిందకి రా. దివ్య ఫోన్ చేసి అంతా చెప్పిందిరా, కానీ పార్టీకి ఇంకా టైం ఉంది కదా. అక్క, కోమలి ఈరోజు అక్కడికి వస్తుంది. ముందు తొందరగా రెడీ అయ్యి కిందికి రా అంటాడు సూర్య. అవునా, ఇప్పుడే రెడీ అయ్యి వస్తానంటుంది అంజలి. మొత్తానికి నీ డ్రీమ్ గర్ల్ దొరికింది. ఇప్పుడైనా లవ్ మ్యాటర్ చెప్పు. నాన్న, కనిపించింది ఈరోజే కదా, చెప్తాను. ఇప్పుడు నేను పార్టీకి రెడీ అవ్వాలి అంటాడు సూర్య. రే మామ, మరి సినిమాకి రావా అంటాడు ఆకాష్. రే, సారీ రా సంజు, నువ్వు వెళ్ళండి. రే ఆకాష్, సూర్య టికెట్ నాకు ఇవ్వు, నేను వస్తాను అంటాడు చారి. సరే బాబాయ్. అమ్మయ్య, మొత్తానికి నా కోడలు కనిపించింది. ఈరోజు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. అవును గౌతమ్, అవును మమత, ఈరోజు వాడి డ్రీమ్ గర్ల్ కనిపించింది. ఇంకా మన ఇంటి కోడలు తొందరలోనే మన దగ్గరకు వస్తుంది. హిందూ, నువ్వు రావచ్చు కదా పార్టీకి అంటాడు కోమలి. అక్క, ఇప్పుడు నేను చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ ఉందక్క అంటుంది హిందూ. ఆయన పార్టీ మన పక్క ఏరియాలోనే కదా అంటుంది గాయత్రి. సరే, నేను వెళ్తాను. పోనీ ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలో చెప్పు హిందూ. అక్క, నీకు మోడర్న్ డ్రెస్లు ఇష్టం ఉండదు, సో అందుకే నీకోసం ఒక డ్రెస్ తెచ్చాను, అది వేసుకో, కబోర్డ్లో పెట్టాను అంటుంది హిందూ. థ్యాంక్స్ చెల్లి, నా బంగారం అంటుంది కోమలి. గాయత్రి, అది నువ్వు ఇష్టపడి కొనుక్కున్నావు కదే, దానికి ఇచ్చావు. అక్క కంటే ఏది ఎక్కువ కాదు నాని. సరే పద, మనం భోజనం చేద్దాం. అంజలి, ఏంట్రా కోమలి ఇంకా రావటం లేదు? కంగారు పడకక్క, పద, ముందు లోపలికి పద. దివ్య, అక్క నీకోసం ఎదురు చూస్తుంది. దివ్య, అమ్మయ్య వచ్చారా, రండి లోపలికి వెళ్దాం. ఏది ఇంతకీ మీ బుల్లి ఎవరని? వాళ్ళ డాడీ దగ్గర ఉందంటుంది దివ్య. కోమలి, తొందరగా రా. కోమలి, నీకోసం నేను ఇక్కడ వెయిటింగ్ అంటాడు సూర్య అనుకుంటూ ఉంటాడు. పార్టీ బాగానే అరేంజ్ చేశారు బాబాయ్. మనీ ఎంత అంటుంది కోమలి. డ్రైవర్ 500 తల్లి. కోమలి, ఇదిగోండి బాబాయ్, డ్రైవర్ చిల్లర్లేదు తల్లి. 2000 రూపాయల కాగితం నాకు ఎందుకు తల్లి? కోమలి, బాబాయ్ ముందు మీరు తీసుకోండి, నేను నీ కూతురు లాంటి దాన్ని, ముందు తీసుకోండి. సరే బాబాయ్, 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చేయండి. డ్రైవర్ సరే తల్లి అంటాడు. కోమలి లోపలికి వస్తూ, వామ్మో, ఏంటి ఇక్కడ అందరు అమ్మాయిలు ఇలా పొట్టి డ్రెస్సులు వేసుకొని వస్తారు? హౌ గాడ్. సూర్య, వచ్చేసావా కోమలి? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కోమలి, హాయ్ కోమలి, రా నీకోసమే అంటుంది దివ్య. ఎంత అందంగా ఉందో రే నీ డ్రీమ్ గర్ల్, సూపర్ రా, నాకు చాలా నచ్చింది. రే, ఏ లోకంలో ఉన్నావు? ముందు ఈ లోకంలోకి వచ్చి కోమలిని నాకు పరిచయం చేయంటాడు అంజలి. సూర్య, అక్క, కోమలి ఇదిగో తనే అంజలి, ఆదిత్య అక్క అంటుంది దివ్య. హాయ్ అంజలి గారు అంటుంది కోమలి. హాయ్ కోమలి, ఏమున్నావే బాబు, ఇక్కడే ఉంటే నీకు ముద్దు పెట్టాలనుంది అనుకుంటూ ఉంటాడు సూర్య. అక్క, అర్థమైంది. కోమలి తినే నా తమ్ముడు సూర్య ఆదిత్య భరద్వాజ్ అంటుంది అంజలి. కోమలి, తెలుసా అంజలి గారు? హాయ్ సార్. సూర్య, హాయ్ కోమలి అంటాడు. సరే రండి, పార్టీ స్టార్ట్ అయిందంటుంది దివ్య. కాసేపటికి సూర్య అక్కడ, ఎప్పుడు వస్తాను, నువ్వు ఫోన్ వస్తుంది. సరే రా చెప్పు కోమలి అంటుంది అంజలి. కోమలి, ఇంకేముంది అంజలి గారు, మీరే చెప్పాలి.
దివ్య, అంజలి ఇదిగో ఈ జ్యూస్ తాగు. కోమలి ఈ జ్యూస్ మా తమ్ముడికి ఇవ్వు అంటుంది అంజలి. సరే అంజలి గారు అంటాడు కోమలి. ఏంటి కోమలిని ఇమ్మన్నావు, ఏంటి సంగతి అంటుంది దివ్య. తను నాకు కాబోయే మరదలు కదే దివ్య, అర్థమైంది. ఈ సార్ ఎక్కడ ఉన్నారో, అమ్మయ్య. సార్ జ్యూస్ తీసుకోండి. కోమలి కొంచెం దగ్గరకు రా అంటాడు సూర్య. మనసులో ఇదేంటి, ఇక్కడ ఎవరు లేరు, పైగా సార్ ఏంటి దగ్గరికి రమ్మంటున్నారు. ఏమైంది సార్, నాకు జ్యూస్ వద్దు, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు చేయాలి. ఏం చేయాలి సార్, ఆయన ఇప్పుడు ఏమైందా అంటుంది కోమలి. అంటే నేను రౌడీ పోలీస్ కదా, అందుకే ఇలా చేస్తున్నాను. సారీ సార్, అది మీరు లోపల ఉన్నారేమో అని రౌడీ దగ్గర ఏదో వాగాను. సారీ సార్ అంటుంది. నాకు సారీ వద్దు కోమలి అంటాడు సూర్య. మరి ఏం కావాలి సార్, నాకు ఇప్పుడు నువ్వు గట్టిగా హగ్ ఇవ్వాలి. కోమలి షాక్ అయ్యి ఏంటి సార్ అంటుంది. ఎందుకు షాక్ అవుతున్నావు, ముందు నువ్వు నాకు హగ్ ఇవ్వాలి, లేదంటే మా అక్క అంజలికి నేనంటే చాలా ఇష్టం, నువ్వు నన్ను రౌడీ అన్న విషయం చెప్పానంటే అంతే నీ సంగతి. వద్దు సార్ చెప్పకండి, అయితే నాకు హగ్ ఇవ్వాలి. నాకు భయంగా ఉంది సార్ అంటుంది కోమలి. నెమ్మదిగా కోమలి వైపు అడుగులేసి, సరే నువ్వు ఇవ్వకు, నేను తీసుకుంటాను అంటుంది. మనసులో గుండె ఏంటి ఇంత వేగంగా కొట్టుకుంటుంది, అది కూడా ఈసారి నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. సార్ మరి ఇష్ మాట్లాడుకు, చాలా అందంగా ఉన్నావు కోమలి. కోమలి సార్, సూర్య ఇష్, నాకు భయంగా ఉంటే కళ్ళు మూసుకో. గట్టిగా కళ్ళు మూసుకొని గొంతు తడారిపోయి సారీ సార్ ఇష్ అనుకుంటూ కోమలి గుండె చప్పుడు వినపడే అంత దగ్గరికి వచ్చాడు సూర్య. కళ్ళు మూసుకొని గుండె చప్పుడు మాత్రమే కోమలికి వినిపిస్తుంది. ఇంకా ఉంది. ఇందు సూర్యని ఇంతకుముందు ఎక్కడ చూసిందో ఏమో, చూద్దాం నెక్స్ట్ పార్ట్లో.